ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే మనము అందరం ఇప్పుడు మా ఫ్రెండ్తోని మనం ఒక మ్యాచ్ ఆడబోతున్నాం. అదే మ్యాచ్ కాదు, అదొక బీఆర్ అయినా లేకపోతే ఏమైనా సిఎస్ అయినా ఏదో ఒకటి కావచ్చు. మీరేం చేయబోతున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరేం చేయాలంటే మీరు చేస్తారా? ఖచ్చితంగా మీరు చేస్తారని నాకు నమ్మకంతోనే నేను మీకు చెప్పేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇక మనం వచ్చేసి అయితే బ్యాక్ వెళ్ళిపోయి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట. ఓకే గాయస్, మా ఫ్రెండ్ అయితే అనుకోకుండా టచ్ అయిపోయి తను సిఎస్లా ఆడుతున్నాడు అనమాట. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే కొద్దిసేపు వాని కోసం వెయిట్ చేద్దాం. ఏం చేస్తాం కానీ ఒక త్రీ వూల్ఫ్ అంట ఏమో అంటారు. అయితే కొత్త వచ్చిందంటే ఇది అయితే ఆడదాం. మీరు మీ వేడి కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేసి చెప్పండి, నేను అది సెర్చ్ చేసి మీకు పెట్టేస్తా గైస్. ఆడదాం, అందరం కలిసి ఆడదాం. బాగుంటుందా గైస్? ఏమో ఫ్రెండ్స్ చెప్పి ఆడుతున్నా. గాయస్ మీరైతే సపోర్ట్ మంచి ఇస్తారు అని నేను అనుకుంటున్నా. సపోర్ట్ అయితే మంచి ఇస్తారని నేను అనుకుంటున్నా. మంచి సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నా గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో ఎలా చూస్తున్నానో, గేమ్ ప్లే ఎలా ఉందో చెప్పండి గైస్ ప్లీజ్. మీరు చెప్తే నాకు మోటివేషన్ లాగా అనుకొని నేను మంచి వీడియోస్ చేయడం మొదలు పెడతాను. ఎడ్వాడు గైస్ ఎందుకో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇది. అరే గాయస్ అయితే వచ్చేసి ఆడిండు. వావ్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. గాయస్ నాకు తెలిసి గాయస్ వెనకాల నుంచి వస్తాడని నేను అనుకుంటున్నా. చూడండి గాయస్, నా తప్పు పని ఏంటంటే నేను రీలోడ్ చేయడం. రాంగ్ టైంలో నేను రీలోడ్ చేసేసిన. సార్ గాయస్ ఈ మ్యాచ్ అయితే మంచిగా ఆడదామని. విన్నాడు గాయస్. లిటరల్లీ నాకు అర్థం కాలేదు అసలు. చాలా బాగా ఆడిండు, చాలా బాగా ఆడిండు. గాయస్ ఇక్కడ నా మూమెంట్ చూపించలేకపోతున్నా, చిన్న ఉంది కొంచెం ఇచ్చాడు. గ్లోవర్ ఏ పడుతుందో తెలియదు, అందుకని నేను అసలు ఇక్కడ నా మూమెంట్ అస్సలు చూపిస్తలే. గాయస్ వెనకలికెళ్ళి ముంగటికెళ్ళి మనకి వస్తాయి గాయస్. గాయస్ లిటరల్లీ అసలు నాకు గాయస్ లిటరల్లీ ఎంత డ్యామేజ్ ఇవ్వాలి, నాకు ఇంట్రెస్ట్ పోయింది గాయస్. ఇంట్లోకెళ్ళి గాయస్ మనమైతే బ్యాక్ వచ్చేసాం. నాకు పిచ్చి లేస్తుంది గాయస్. లిటరల్లీ అసలు
రీలోడ్ ఊకనే అవుతుంది గాయస్ నాకు. నేను ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. సరే గాయస్, ఇప్పుడే చెప్పింది స్టార్ట్ చేయకమని ఫ్రెండ్. నేనైతే ఫ్రెండ్ కోసం నేను ఇక్కడే ఉన్నాను. కొంచెం ఫ్రెండ్ వచ్చినాక కలుద్దాం. గాయస్ మీరు అనుకోవచ్చు నేను ఈ బట్టలు ఎందుకు వేసుకోవచ్చు అని. నాకు కొన్ని బండల్స్ ఉన్నాయి, అవి వేసుకొని కొంచెం నాకు నచ్చదు, కానీ అయితే ఉన్నాయి. అయ్యో చూడండి గాయస్, ఇది నార్మల్ అనుకోండి, ఇంకోటి క్రిమినల్ బండల్ అనుకోండి. ఇదైతే మనం రెగ్యులర్, నాకు ఇట్లా ఫ్యాషన్ షో ఉండదు గాయస్. నాకైతే అట్లయితే నాకు మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీమేల్ బండలు ఫస్ట్ ఎడిషన్ గాయస్. ఇది వచ్చి అందరూ తెలిసింది, ఒకప్పుడు ఫ్రీగా వచ్చేది అనమాట. ఏదో ఒక రోజు మన కలెక్షన్ అయితే బయట పెడతా గాయస్. మన కలెక్షన్ అంతగానం ఉండదు గాయస్. ఫ్రెండ్ అయితే వచ్చేసింది అనమాట. ఇగో చూడండి, చాడ్ చెర్రీ. సో ఫ్లాగ్ రిక్వెస్ట్ పెడదాం. యాక్సెప్ట్ చేస్తలేడు గాయస్. మళ్ళీ పెడదాం ఒకసారి. వెళ్ళాము, ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను గాయస్, వచ్చేసినాం. ఇంకేంది గాయస్, అందరు వెళ్ళిపోయారు గాయస్. వాళ్ళకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి అందరు వెళ్ళిపోయారు. సో పిలుద్దాం ఇంకొకసారి. వచ్చేసినాం గాయస్. స్టార్ట్ అయితే చేసేద్దాం, రెడీ కొడదాం మనం ఒక్కరు. చలో గాయస్, ఇప్పుడైతే మనము ఆడబోతున్నాం బీఆర్. గాయస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నా కంటెంట్ ఎలా ఉంది, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. గాయస్ ఇప్పుడైతే మనం ఎక్కడ చూసినామో తెలియదు, క్లాక్ టవర్ అంట. అందరు క్లాక్ టవర్ పెట్టేసారు. సరే గాయస్, క్లాక్ టవర్లో కలుద్దాం మళ్ళీ. గాయస్ క్లాక్ టవర్లో అయితే దిగేసినాం మనము. గాయస్ మీ ఫేవరెట్ గన్ ఏంటిదో కొంచెం కామెంట్ చేయండి గాయస్. నా ఫేవరెట్ గన్ వచ్చేసి M1XX7. గాయస్ సో గాయస్ ఈరోజు వచ్చేసి మనం కావాల్సిన గన్ను దొరకలేదు గాయస్. మీకు కావాల్సిన గన్ను దొరకకపోతే మీరు ఏం చేస్తారు కామెంట్ చేయండి గాయస్. అదిగిన హార్డ్ చెర్రీ అయితే చచ్చిపోయింది అనమాట. రివైవ్ ఇద్దాం పోయి. దగ్గరలో ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఇక తెలిసిందే కదా. బ్రో అయితే ఇచ్చేస్తుంది అనమాట వదిలేసి. గాయస్ మంచిగా కిల్ కొట్టుకుందామంటే తీసుకోవేరు గాయస్. ఆయన పేరు ఏం పేరు? జై బాలయ్య. ఏ బ్రో ఓకే బ్రో కాయిన్స్ కావాలి బ్రో, కాయిన్స్ ఇచ్చేసి. కాయిన్స్ ఏమంటే ఈయనేంది బ్రో? గాయస్ ఆయన ముఖేష్ అని ఆయన చచ్చిపోయింది అనమాట. ఇక మనం ఏం చేస్తాం తెలుసు కదా. కాయిన్స్ అని ఎత్తుకోవేరు గాయస్. ఇక చలో గాయస్, ఎనిమిది దగ్గర పోతారు వస్తారు. నాకు ఇక్కడ కాయిన్స్ దొరుకుతాయి గాయస్. ఇలా టీమ్మేట్స్ మీ దగ్గర ఒక్కళ్ళని ఉంటే కామెంట్ చేయండి గాయస్.
బ్రో ఇంకిద్దరమే బ్రో, నేను ఇట్లా చచ్చిపోతే ఎట్లా? ఒక బ్రో ఇంకా మన చెర్రీ అయినా చచ్చిపోయింది గాయస్. గాయస్ ఇప్పుడు మాత్రం మనం ఇవ్వాల్సిందే కదా గాయస్. గాయస్ కొంచెం దగ్గరనే ఉన్నమాట. వస్తురు అయితే అలా ముద్ద కూడా వస్తారు. గాయస్ జల్దీ వెళ్ళిపోవాలి గాయస్. మనమైతే మన ల్యాంబో కన్నా బిఎండబ్ల్యూ కన్నా స్పీడ్ వెళ్ళిపోవాలి గాయస్. లిటరల్లీ నేను అక్కడికి పోతుంటే నాకు రివైవ్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేకపోతుంటే గాయస్. నెక్స్ట్ లెవెల్లో తప్పించుకున్నాం అనుకోరాదు. ఏ బ్రో మళ్ళీ చెర్రీ చచ్చిపోయింది బ్రో, మళ్ళీ రివైవ్ ఇద్దాం, ఆటలిద్దాం. ఆటలిస్తే చెప్తారు బ్రో. బ్రో అందుకే బ్రో నేను డేర్ తీసుకుంటున్నా గాయస్. లిటరల్లీ కూడా ఒక అమ్మాయి 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 వచ్చింది గాయస్, అమ్మాయి వచ్చింది గాయస్. గాయస్ నేను అట్లకెళ్ళి వచ్చిన గాయస్, నేను అట్లకెళ్ళి వెళ్ళిపోవాలి. అబ్బే గాయస్ లిటరల్లీ స్క్వాడ్ ఉంది గాయస్ ఇక్కడ. ఎంత తొందరగా అయితే మన గాడి పట్టుకొని వెళ్ళిపోవాలి. అరే ఇక్కడికి వచ్చేసిర్రు. చలో గాయస్ ఇక ఏం చేస్తాం. లిటరల్లీ నేను కార్ని చూస్తున్నా కానీ ఎనిమిస్ మాత్రం అస్సలు చూస్తలే. వచ్చింది ఎనిమిది వచ్చింది స్క్వాడ్ వచ్చింది అయిపోయి తెలిసిందే గాయస్. ఇంకొకళ్ళు ఎవరు బ్రో? నువ్వు గాయస్ మధ్యలో ఫ్రెండ్స్ మాత్రం గలీజ్ మాటలు మాట్లాడేస్తారు గాయస్. టైం కాఫీ వేస్తున్నాం అనమాట. లేకపోతే మన ఎట్లుంటుందో తెలుసు ఇక గాయస్. బాయ్స్ అనేప్పుడే బాయ్స్ ఇక. లిటరల్లీ అసలు స్క్వాడ్కి ఇంతగానం రివైవ్ ఇచ్చుడంటే తక్కువనా గాయస్. గాయస్ ఈ పాటికి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. చలో గైస్ అందరికి వచ్చేసింది అనమాట. నేను ఎప్పుడు ఓపెన్ ప్లేస్లకు పోదు గైస్, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అస్సలు ఓపెన్ ప్లేస్లకు అస్సలు వెళ్ళొద్దు. వెళ్తే ఇక తెలిసిందే అనుకుంటా. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఓపెన్ ప్లేస్కి వెళ్తే ఏమవుతుందో. ఇక్కడ ఉందా అక్కడ సైడ్ ఒక స్క్వాడ్, అక్కడ సైడ్ ఒక డ్రాప్ కాడికి పక్క వస్తారు గైస్. ఇప్పుడు ఉర్రుకు వస్తారు చూడు. ఇప్పుడు నడు గైస్. లిటరల్లీ స్క్వాడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంత దూరంలో అయినా లేదు, పైకి ఉరికొస్తుంది స్క్వాడ్. ఒకళ్ళు క్లాక్ టవర్, ఒకళ్ళు ఏమో ఈడికి ఆడికి. లిటరల్లీ నాకు పింగ్ వస్తలే బ్రో. లిటరల్లీ పింగ్ వస్తలేదు బ్రో నాకు. బ్రో లిటరల్లీ బ్రో ఇటు సైడ్ ఎనిమిస్ బ్రో. ఎందుకు పట్టుకొచ్చినావు ఇటు? పెట్టిరు గాయస్. గాయస్ అయితే కిందికి దిగేసారు బ్రో. నాకు పడ్డాయి బ్రో. లిటరల్లీ నాకు ఇంతగానం పడతా అనుకోలే. బ్రో లిటరల్లీ నాకు ఈడ బ్రో అసలుకి నా హెల్త్ లేదు బ్రో ఈ నుంచి వెళ్ళిపోతున్నా నేను. నాకు ఆ హెల్త్ లేదు. లిటరల్లీ ఏదో గాయస్ బండి పట్టుకొని వెళ్ళిపోవాలి గాయస్. ఇట్లా
గ్యాప్లోకి వెళ్ళి మళ్ళీ మనల్ని కొడతారు, తెలిసిందే గైస్. కొంతమంది తెలిసే కొంతమంది తెలియదు. అరే రే పింగు. సరే గైస్, ఇక్కడ నుంచి అయితే కొంచెం క్యాంపింగ్ చేద్దాం. క్యాంపింగ్ అయినా బెటర్ అవుతుంది. గైస్ పడతాయి. పడ్డాయి నాకు ఈడ దిగుతుంది కాదు బ్రో, దిగేసిండు. బ్రో వీడు ఒకటే బుల్లెట్ బ్రో వాడు. బ్రో చూసుకోలే ఇక. గైస్ మరీ ఇంత దారుణంగా ఆడుతున్నా అంటే అస్సలు అర్థమవుతలే గైస్. బ్రో నాకు రివైవ్ చేయొచ్చు బ్రో పక్కన. గైస్ చూడండి గైస్, గిట్లా ఈ ప్రాబ్లం ఎంతమందికి ఒకసారి చెప్పండి కామెంట్స్లో. చెర్రీ బ్రో అయితే మన ఫ్రెండే. వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, చెర్రీ వాళ్ళ ఫ్రెండ్స్. గాయస్ పింగ్ అయితే వస్తలేదన్నమాట. ఈ వీడియో ఈ ఒక్క మ్యాచ్కి వస్తుంది. నెక్స్ట్ డే మాత్రం మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేషన్ వస్తుంది బ్రోస్. గాయస్ నాకైతే పింగ్ వస్తుంది గాయస్. ఈ పింగ్ రాకపోతే కొంచెమన్నా బాగుండేది. సరే గాయస్, వాళ్ళు మాట్లాడుకునేది అంతా కలిసి మాట్లాడలేదు గాయస్, అందుకే మీకు వినిపించొద్దని నన్ను కవరింగ్ చేస్తుంది ఇట్లా. వాళ్ళ టైంకి మాట్లాడుతున్నప్పుడు టైంకి మూసేస్తున్నాం, రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాం అనమాట. గాయస్ అట్లుంటుంది గాయస్ నాతో బ్రో. లిటరల్లీ బ్రో, అరే చెర్రీ బ్రో నువ్వు ఇవ్వచ్చు. రైట్ చెర్రీ బ్రో అయితే మన పక్కనకే ఉండు, కాకపోతే వాళ్ళు వెనకాల పక్కకే ఉండు అనమాట. బ్రో ఈ వీడియోకి అయితే నేను ఒక 500 టార్గెట్ ఇస్తున్నా లైక్స్. నెక్స్ట్ వీడియో మంచిగా ఒకటి చేద్దాం అనుకుంటున్నా. అండ్ గిల్లీ టెస్ట్ విన్ ఉంటుంది గైస్. మళ్ళీ ఒక మంత్లీకి ఒక గివ్ అవే ఇస్తాను. గాయస్ మీకోసం అయితే నేను ఒక 1v2 ఎవరు కొడతారో వాళ్ళకి మంచి ఒక గిఫ్ట్ చేస్తాను అనమాట. లేకపోతే 1v3 కొడతారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ చేస్తాను నేను. అయితే మీరైతే ట్రస్ట్ చేయొచ్చు నన్ను, మంచిగా గిఫ్ట్ చేస్తాను నేను, గివ్ అవే. గాయస్ బోయ్ అయితే అయిపోయింది అనమాట. మంచిగా ఆడారు గైస్, వెల్ డన్ గైస్. ఇట్లా ఉండాలి గైస్. నేను కొన్ని గాయస్, సరే గాయస్, బాయ్ గాయస్, బాయ్ టాటా, సీ యూ, గుడ్ బాయ్ గాయస్. మీరైతే నేను ఈ వీడియోకి ఒక 500k సబ్స్క్రైబర్స్, సారీ కొంచెం అలగలగా అవుతుంది, 500 సబ్స్క్రైబర్స్, అరే మళ్ళా లైక్స్ అయితే కావాలని నేను కోరుకుంటున్నా. నేను 500 లైక్స్ అయితే నేను ఒక గివ్ అవే ఇస్తాను. 1v3 1v2 వాళ్ళు కొడతారు వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను. అప్పటిలోపు ఈ డైమండ్స్ కొంచెం 1000 అవుతాయి. ఈ రోజుకి వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను. బాయ్ గాయస్.